అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ కోసం తెలుసుకుందాము. చేయూత సంబంధించి చాలా మందికి ఇంకా అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. చాలా మందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. చాలా మందికి అమౌంట్ క్రెడిట్ అయినట్టు నాకు ఎస్ఎంఎస్లు అయితే చేస్తున్నారు. గ్రూప్ లో మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఇంకా చాలా మందికి అమౌంట్ అయితే క్రెడిట్ కావట్లేదు. ఆ అమౌంట్ ఇంకా ఎవరికైతే క్రెడిట్ కాలేదో వారు ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాము. చాలా మందికి డీబీటీ రూపంలో అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. ఇంకా చాలా మందికి డీబీటీ రూపంలో అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ కాలేదు. దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గవర్నమెంట్ ఈ చేయూత పథకం కింద 5,868 కోట్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అయితే ఇందులో ఇప్పుడు కరెంట్ గా ఈ రోజు వరకు 1,800 కోట్ల వరకు మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అయింది. ఇంకా మిగతా అమౌంట్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాబట్టి వారికి ఇంకా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు చాలా మందికి. అయితే మీరు ఎవరికి అమౌంట్ క్రెడిట్ కాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదండి. అమౌంట్ క్రెడిట్ కావాలంటే మీకు ముఖ్యంగా 4 విషయాలు ఉండాలండి. 1, మీరు సచివాలయంలో ఖచ్చితంగా ఈకేవైసీ వేసి ఉండాలి. 2, మీకు మీ యొక్క బ్యాంక్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 3, మీరు ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ లిస్ట్ లో అన్ని సాటిస్ఫై ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 4, మీకు ఎన్బిఎం లాగిన్ లో మీకు చెక్ చేస్తున్నప్పుడు మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎప్పుడా రిజెక్టా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 4 విషయాలు కానీ క్లియర్ గా ఉంటే మీరు ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ యొక్క అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. అయితే ఈ 4 విషయాలు ఏ రకంగా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు అమౌంట్ కానీ పడి ఉంటే కింద అమౌంట్ పడిందని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అది మీ ఊరి పేరు కూడా చెప్పండి. మీకు ఒకవేళ అమౌంట్ కానీ క్రెడిట్ కాకపోతే మీ జిల్లా పేరు కానీ మీకు చెప్పినట్టయితే అమౌంట్ అనేది క్రెడిట్ ఎందుకు కాలేదో నేను రీజన్ అయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మనం ఈ 3 విషయాలు ఏ రకంగా చెక్ చేసుకోవాలో ఒకసారి నేను వీడియోలో అయితే చెప్తాను చూడండి. మీరు ఎన్బిఎం లాగిన్ లో ఒకసారి మీ యొక్క ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ లో మీకు ఎలిజిబిలిటీస్ అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి అయితే ఈ లింక్ అయితే ఉందండి. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ రకంగా కనిపిస్తుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్కీమ్ టైప్ ఎంటర్ చేసి సెలెక్ట్ ఇయర్ దగ్గర 2024, 2025 ఇయర్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆధార్ కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చర్ అనేది అడుగుతుంది. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ లో మీ యొక్క పేరు, మీ యొక్క ఏజ్, మీ యొక్క జెండర్ ఇలా డీటెయిల్స్ అన్ని ఉంటాయండి. ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ లో ఏజ్ అనేది 45 నుంచి 60 వరకు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అది ఖచ్చితంగా సాటిస్ఫై లో ఉండాలి. తర్వాత జెండర్ ఫీమేల్ అయి ఉండాలి. అది కూడా సాటిస్ఫై అయిందో లేదో చెక్ చేసుకోండి. క్యాస్ట్ ఏదైతే ఉందో దాని విషయం అక్కర్లేదు. అది ఏ క్యాస్ట్ అయినా సరే మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ల్యాండ్ అనేది డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ కూడా సాటిస్ఫై మోడ్ లోనే ఉండాలండి. అంటే 10 ఎకరాలు 3 ఎకరాలు ఉండాలి. అన్సాటిస్ఫై మోడ్ లో ఉండకూడదు. ఎనర్జీ యొక్క యూనిట్స్ 300 యూనిట్స్ ఉండాలి. అది కూడా సాటిస్ఫై లో ఉండాలి. ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్ గురించి అది కూడా సాటిస్ఫై లో ఉండాలి. అర్బన్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై లో ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే అక్కడ అన్సాటిస్ఫైడ్ ఉంటుంది. లేదా ఎంప్లాయీస్ ఎవరు లేకపోతే సాటిస్ఫైడ్ ఉండాలి. ఇలా నేను ఇక్కడ రైట్ పెట్టిన అన్ని కూడా సాటిస్ఫై మోడ్ లోనే ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది స్టెప్ 1 అండి చెక్ చేసుకోవాల్సింది. స్టెప్ 2 ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ అపేర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ రిజెక్ట్ అనేది కనిపిస్తుంది. అప్రూవ్డ్ అయితే నో ప్రాబ్లం అంటే రిజెక్ట్ అయితే మీకు అమౌంట్ అనేది రాదు. అప్రూవ్డ్ అయితే మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఇది రెండో ప్రాసెస్ అండి. మూడో ప్రాసెస్ మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా చెక్ చేసుకునే విధానం. ఈ ఎన్పిసిఐ ఇంకా అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీకు ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఎన్పిసిఐ లింక్ గాని జరిగి ఉంటే అక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది అపేర్ అవడం జరుగుతుంది. ఏ బ్యాంక్ కి లింక్ అయిందో అపేర్ అవడం జరుగుతుంది. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కి మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఈ 3 మీకు సాటిస్ఫైడ్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఈ 3 కానీ సాటిస్ఫై గా ఉంటే మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు.
తర్వాత చాలా మందికి మేము అంతకు ముందున్న బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ చేశామండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు అంతకు ముందున్న బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుంటే, ఇప్పుడు మీకు కరెంట్‌గా ఏ అకౌంట్ అయితే రన్ అవుతుందో, మీరు ఇమ్మీడియేట్‌గా వెంటనే ఆ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్లి, మీ యొక్క కొత్త బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది వెంటనే చేసుకోండి. అలా వెంటనే చేసుకుంటే ఆ అకౌంట్ అనేది అప్‌డేట్ అయ్యి వెంటనే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.